నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఒక వ్యాపారవేత్తగా మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది? ఎలాంటి సాధక బాధకాలు ఎదుర్కొన్నారు? ఆ హిస్టరీ అంతా చెప్పండి మాకు ఒకసారి. బిజినెస్ నాకు మంచి పేరు ఉండేది ఊళ్ళో. ఊళ్ళో పేరు ఉండడం అంటే ఏంటంటే వీడు బిజినెస్లో ఉన్నాడు వీడు. సో ఐమ్ డూయింగ్ రీజనబుల్లీ ఓకే. ఇది అని ది మార్కెట్ క్రాష్డ్. స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. సో తెలుగు వాళ్ళు ఇండియన్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా దే వర్ లుకింగ్ ఫర్ అదర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇన్వెస్టింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ 14-15% ఉండేవి. అఫీషియల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్రమ్ బ్యాంక్. ఓకే. సో ఈ కాస్త కొస్తూ ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేసేవారు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, అది ఏమవుతుందో తెలియదు, అండ్ దే వర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్టింగ్. ఈ నేపథ్యంలో నేనేమో వర్కింగ్ క్యాపిటల్ బ్యాంక్స్ దగ్గర బారో చేసుకునేవాడు. ఈ నేపథ్యంలో ఓ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, రాత్రి 11 బీచడే రాజు, నువ్వు ఇండస్ట్రీలో నీ బిజినెస్ చాలా బాగుందని విన్నాను, మనం ఫ్రెండ్స్, వీ నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అవుట్, మనం ఒకటే కదా, తెలుగు వాళ్ళం కదా, నువ్వు శనివారం కూడా ఆదివారం పనిచేస్తావు కదా, ఒకసారి వస్తాను నీతో మాట్లాడాలన్నాడు. సరే రా అన్నాను. వచ్చాడు. చెప్పింది ఏంటంటే బాడంలో నా దగ్గర $5,000 లూజ్ మనీ ఉంది, స్టాక్ మార్కెట్లో పట్టదలుచుకోలేదు, నువ్వు బ్యాంక్ దగ్గర నుంచి 13-14% బరో చేసే బదులు నేనే ఇస్తాను నీకు, నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, వచ్చిన నోట్ రాసి ఇచ్చు. అండ్ కాగితం మీద కదా నోటు, ఎలాగ నువ్వు ఎలాగ ఇచ్చేస్తావు కాబట్టి పెద్ద తేడా లేదు, 15%-16% ఇంట్రెస్ట్ రేట్ అందరూ అయ్యాయి. బ్యాంక్ కన్నా ఎక్కువ, బ్యాంక్ కన్నా 2-3% ఎక్కువ. అంటే నాకు అక్కర్లేదు డబ్బు, ఐఎమ్ డూయింగ్ ఫైన్, మై బ్యాంక్ ఇస్ లేదు, మనం ఒకటే మనం సపోర్ట్ చేసుకోవచ్చు ఎలాగని నేను మొహమాట పడిపోయి తీసుకున్నాను. మీరు చాలా విషయాల్లో నో చెప్పలేరు కదా. నో చెప్పలేను, నాకున్న రోగం ఇది. మంచిగా చేయడానికి కూడా నో చెప్పలేను. నో చెప్పడానికి చాలా కష్టపడతాను, ఎస్ చెప్పడానికి అరక్షణం ఆలోచించాను. అది పర్సనాలిటీ ఫ్లా. ఓకే, అయిపోయింది. 2-3 years నేను ఎవ్రీ క్వార్టర్ ఇంట్రెస్ట్ పే చేసేవాడిని, తీసుకునేవాడు, అంతా బాగానే ఉంది. ఈ 2-3 years టైంలోనే ఇందాక చెప్పిన కష్టాలన్నీ వచ్చాయి. వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ కుర్రాడు ఊళ్ళో అందరికీ టామ్ చేశాడు, రాజుగాడి బిజినెస్ బాగాలేదు, విల్ గో బ్యాంక్రప్ట్ ఎనీ గివెన్ టైం, వాడు బ్యాంక్రప్ట్ అయిపోతాడు అని. కంపెనీలో పాలిటిక్స్ పడడం ఒక పార్టు, కంపెనీలో పని చేయలేకపోవడం ఒక పార్టు, బట్ ఊళ్ళో అందరికీ చెప్పడం చాలా తప్పది. అతను అలా చెప్పగానే ఈ కుర్రాడికి తెలిసింది, నాకు అప్పించిన వాడికి. మళ్ళీ రాత్రి 10 ఫోన్ చేశాడు, రేపు పొద్దున్నే ఆఫీస్కి వస్తాను, నా చెక్ రెడీగా పెట్టు, ఐ వాంట్ మై మనీ బ్యాక్ అన్నాడు. ఏంటి ఏమైంది అన్నాను. ఏమవడం బట్టి యువర్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ డే ఆఫ్టర్ టుమారో అని చెప్పారు నాకు, ఎల్లుండి నువ్వు విడిపోతున్నావు కదా బ్యాంక్రప్ట్ దీనికి, సో ఐ వాంట్ మై మనీ బిఫోర్ దట్, నువ్వు బ్యాంక్రప్ట్ అయ్యేలోపుగా నా డబ్బులు నెగ్గించమని. అంటే నేనను, ఒరే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నావు కదా, ఒక ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే నువ్వు ఫోన్ చేసి నేను ఏమైనా సాయం చేయగలనా, నీకేమైనా హెల్ప్ చేయగలనా అడగడానికి పోయి రివర్స్లో ఇలా అంటావా నువ్వు అని చెప్పాల్సి వచ్చింది. ఇచ్చేసాను డబ్బు వింటున్నాను. దట్స్ డిఫరెంట్. అంటే నేను చేసిన బ్లండర్స్ని నేను మెమరు వేసుకునే సందర్భంగా చెప్తున్నాను. ఇది వీళ్ళ మూలాన నేను వాళ్ళు హాని చేశారని నేను చెప్పను, కానీ నాకు హాని జరిగిందని చెప్తాను. కావాలని చేశారని చెప్పను, కానీ చేయకూడని పనులు చేయడం మూలాన నాకు చాలా హాని జరిగింది. ప్లస్ యాజ్ ఏ బిజినెస్ మెన్, యాజ్ అన్ ఆంటర్ప్రినర్ నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఉండకూడదు. దట్ వాజ్ మై మిస్టేక్. అలాగే ఇండియన్స్ని వాళ్ళకి కంపెనీకి అవసరం ఉందా లేదా, వాళ్ళ కంపెనీ ప్రొడక్టివిటీకి ఉపయోగపడతారా లేదా, కంపెనీ ప్రాఫిటబిలిటీకి ఉపయోగపడతారా లేదా అని ఆలోచించకుండా హైర్ చేయడం అనేది రెండో పొరపాటు. సో వీటన్నిటి వల్ల నా కంపెనీ ఒక రీజనబుల్ స్థాయి నుంచి ఒక చోట నిలబడింది.
డెఫినెట్గా గ్రోత్ మోడ్ లేనే లేదు. నేను చేసిన ఒక మంచి పని, ఇండియా నుంచి జీబీ కంట్రోల్స్ అన్న అతన్ని వాళ్ళ కజిన్ అతన్ని వాళ్ళ నాన్నగారు నాకు మా వాడు ఇక్కడ నేను చేయలేకపోతున్నాడు ఇండియాలోని, నువ్వు ఏమైనా అమెరికా తీసుకెళ్ళగలవా అంటే అతనికి H1B స్పాన్సర్ చేసి మా కంపెనీలో పెట్టుకుని ఒక 4 ఏళ్ల తర్వాత గ్రీన్ కార్డ్ అది అన్నీ చేశాం. దాట్ మ్యాన్ అతని పేరు ఆనంద్ మోహన్, భాగవతులు ఆనంద్ మోహన్. నాకు చాలా ఇష్టమైన వాడు. అతని దగ్గర నాకు నచ్చిన సుగుణం ఏమిటంటే, నేను అలాగా H1B ఇచ్చిన వాళ్ళు 10-15 మంది ఉన్నారు. ఇతను మట్టుకు రాగానే చాలా క్విక్గా, చాలా తొందరగా అసలు ఈ అమెరికా దేశం ఎలా వర్క్ చేస్తుంది, ప్యాటర్న్, ఇక్కడ అసలు ఈ దేశం ఎందుకు గొప్ప దేశం అయింది, ఇక్కడ బిజినెస్ చేస్తే ఎలాగా, ఏం చేయాలి, దీనికి అంటే ఎలా చేయకూడదో నా దగ్గర నేర్చుకున్నాడు. గ్రీన్ కార్డ్ రాగానే 2-3 పెద్ద కంపెనీస్కి పనిచేసి బిజినెస్ ఎలా చేయాలో అక్కడ నేర్చుకున్నాడు. ఈ రెండు నేర్చుకుని నా దగ్గరికి వచ్చి, రాజుగారు మీరు రిటైర్ అయిపోండి, ఐ టేక్ ఓవర్ యువర్ కంపెనీ, నేను రన్ చేసుకుంటాను అన్నాడు. అంటే అప్పటికి మీ ఏజ్ ఎంత? అప్పటికి అది 2004-2005 అంటే 60 దాటిపోయి, 60 రిటైర్మెంట్లో. అందుకని రిటైర్మెంట్ ఏజ్ అన్నది. అంటే అప్పటికి నేను కోట్ అండ్ కోట్ చెప్పండి బర్న్ట్ అవుట్ బిజినెస్లో. ఎందుకు బర్న్ట్ అవుట్ అంటే అచ్చిరలేదు. అంటే చాలా మంది ఏం చూస్తారంటే ఐఐటి బాంబేలో డాక్టరేట్ చేసిన వాడు ఎంత డబ్బు సంపాదించాలి, ఎంత లెవెల్లో ఉండాలి అని చూస్తారు. నేను సంపాదించిన మాట వాస్తవమే, అందరూ కాస్త నిలబెట్టుకుని నేను సేవ్ చేసుకున్న మాట వాస్తవమే. కానీ అనుకున్నంత స్థాయిలో ఆర్థిక పరంగా నేను పబ్లిక్కి తెలియదు. నా ఆర్థిక పరిస్థితి ఏ నాడు ఇంక్లూడింగ్ టుడే పబ్లిక్ తెలియవలసిన అవసరం లేదు. అది నేను గొప్పలు చెప్పుకునేది కాదు, నేను గొప్పలు చెప్పుకునే వేరే ఉన్నాయి. డబ్బు సంపాదించడం ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. నా జాతకంలో నా చేతిలో డబ్బు నిలబడదు. అదే మా ఆవిడ చేతిలో పెట్టు చేస్తే పోదు, ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. కొన్ని జాతకాలు అలా ఉంటాయి. అంటే యాజ్ ఏ ప్రొఫెషనల్ ఇంజనీర్ ఆర్ ఆఫ్ ఏ క్వాలిఫికేషన్ దట్ ఐ హ్యావ్, అనుకున్నంత సక్సెస్ బిజినెస్లో అవ్వలేదు. అవ్వకపోవడానికి ప్రధాన కారణం మార్కెట్లో మేము ఉన్న ప్రోడక్టు, దాని గ్రోత్, దాని ఒక కారణం అయితే, గమనించినా కూడా దాని నుంచి వేరే మార్గంలోకి వెళ్ళవలసినటువంటి టాలెంట్ కానీ క్యాపిటల్ కానీ నా దగ్గర లేకపోవడం రెండో కారణం. ఇప్పుడు బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే 4-5, ఇప్పుడు మాయాబజార్ సినిమా సక్సెస్ అవ్వాలంటే అన్నీ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. సో బిజినెస్ కూడా 1-2 లోట్లు ఉన్నా కూడా మెజారిటీ ఆఫ్ ది ఫిట్ అయితే బిజినెస్ సక్సెస్ అవుతుంది. సక్సెస్కి డెఫినేషన్ ఏం లేదు. $5 million అయినా సక్సెస్, 500 అయినా సక్సెస్. మనీ పెర్సే అని కాకుండా బిజినెస్లో సక్సెస్ అయ్యావా అని నన్ను ఎవరిని అడిగితే లేదనే చెప్తాను. ఇవన్నీ మీరు జీవితం నేర్పిన గుణపాఠాల కింద తీసుకున్నారా? ఇవన్నీ అన్ని గుణపాఠాలే. అండ్ నెవర్ హ్యావ్ ఎ రిగ్రెట్. నాకు రాసి పెట్టలేదని అనుకుంటాను. అట్ ది సేమ్ టైం నాకంటే బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ అయిపోయి $50-60 million బ్యాంకులో వేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకంటే చాలా హైగా ఉన్నాను. అది చాలా వాళ్ళకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంచేత ఈ సక్సెస్ అన్నదానికి పెద్ద ఇదే బై ఇట్సెల్ఫ్ అది ఒక్కటే గొప్ప విషయం కాదు, గొప్ప విషయం కానే కాదు. ఈ వ్యాపారం పరంగా నాకు వచ్చిన కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏనాడు నా కుటుంబం మీద పడకుండా చూసుకున్నాను. అప్పటికే మీకు తర్వాత మళ్ళీ తర్వాత 1985లో మా రెండో అమ్మాయి పుట్టింది, 91లో మా అబ్బాయి పుట్టాడు. దే హ్యావ్ డన్ వెరీ వెల్ ఆన్ దేర్ ఓన్. హాయిగా చదువుకున్నారు. నేను వాళ్ళని హార్వర్డ్లోనూ వీటిలోనూ చదివించలా, మా దుంపలబడిలోనే చదివించాను, పబ్లిక్ స్కూల్స్లోనే చదివారు. బట్
లక్కీగా వాళ్ళు ఏం చదువుకోవాలో వాళ్ళు చదువుకున్నారు. మేము అడ్డు రాలేదు సరిగదా, వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సౌకర్యం కావాలో అన్నీ మేము ప్రొవైడ్ చేయగలిగాం. ఐ నెవర్ వాంటెడ్, నెవర్ గేవ్, నెవర్ వాంట్ దట్ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్. వీడి దేవుడు డబ్బున్నవాడు అన్న ఇమేజ్ నాకు ఎక్కువ వస్తానా, అసలు నా డబ్బుల సంగతి ఎవరికి అక్కర్లా. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు నో. ఆల్మోస్ట్ టు ది ఎక్స్టెంట్ మా ఆవిడ కూడా తెలియకూడదని. అన్యాయం కాదు కానీ అసలు చెప్తున్నాను. సో అది ఈ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్యాంటెక్స్ బిజినెస్ ఎదగట్లేదు, పూర్తిగా పడిపోవడానికి కూడా ఒక లెవెల్కి వచ్చేసింది. స్పేర్ పార్ట్స్ బిజినెస్ వస్తుంది, రీజనబుల్ ఇన్కమ్ వస్తుంది, నాకు సంసారం గడపడానికి ఏనాడు లోట్లేదు. వస్తున్నప్పుడు కొన్ని ఇతర రకాల ఎక్స్పెరిమెంట్లు చేశా. ఇంకా వేరే రకం బిజినెస్ ఏమన్నా మనకి కుదురుతుందా అని. కానీ ఇండివిజువల్గా చేయలేదు, మిగతా వాళ్ళతో కలిపి చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో ఎస్పెషలీ Y2K అది దాటిన తర్వాత ఈ సోకాల్డ్ బాడీ షాపింగ్ బిజినెస్ ఒకటి చాలా పాపులర్. బాడీ షాపింగ్ అంటే ఇండియా నుంచి H1B మీద ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అన్ని కంపెనీస్లోనూ ఏదో కంపెనీలో ప్రాజెక్ట్ ఇచ్చి ఈ మధ్యవర్తి కలెక్ట్ చేసుకుంటాడు డబ్బు. అంటే వాళ్ళకి $100 ఇస్తే ఈ కంపెనీ వాళ్ళు, అమెరికన్ కంపెనీ $100 H1B వాడికి ఇస్తే వీళ్ళు ఒక 20% వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. దాన్ని బాడీ షాపింగ్ అంటారు. ఆ బాడీ షాపింగ్ బిజినెస్ చేశా. ఆ బాడీ షాపింగ్ బిజినెస్లో నేను చేసిన మంచి పని ఒక విధంగా చెప్పాలంటే, ఒక 10 మంది నాకు H1B వాళ్ళని చేశాను ఇండియా నుంచి. వీరు బాగా కోఆపరేట్ చేసిన అతను చంద్రశేఖర్ అని చెప్పేసి NHS ఆయన కంపెనీ ఉండేది. అతను కొంత పార్టు, నేను కొంత పార్టు, ఇద్దరం కలిపి చేసిన దాంట్లో ఐ మేడ్ సమ్ ప్రెటీ గుడ్ మనీ. ముఖ్యంగా మా బంధువుల్లో ఒక 5-6 మందికి నేను చాలా హెల్ప్ చేశాను. వాళ్ళు అమెరికాలో ఉండడానికి, దాని తర్వాత గ్రీన్ కార్డ్కి దానికి. అంటే ఏం చేసినా కూడా నాకు ఈ సోషల్ సర్వీస్ ఒకటి సైమల్టేనియస్గా వచ్చేస్తుంది నాకు. అలాగా జ్ఞాపకం వచ్చింది. నేను ప్యాంటెక్స్లో ఉన్నప్పుడు రెడ్డి గారిని హైర్ చేశాను. రెడ్డి గారిని హైర్ చేయడం ఊళ్ళో రూమ్ పడతాను. అంగూరు చిట్టినరాజు రెడ్డిని హైర్ చేశాడా? అతను ఏమిటి, అతను తెలంగాణ అమ్మాయి రెడ్డిని ప్రేమిస్తే వాళ్ళు అతను తెలంగాణ రెడ్డి, ఆ అమ్మాయి ఏమో కోస్తా జిల్లా రెడ్డి. మళ్ళీ వాళ్ళలో వాళ్ళు దెబ్బలు కొట్టుకుంటారు. ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకోరు. తెలంగాణ రెడ్డిని పెళ్ళాడతావు అని వీళ్ళు అంటాడు. ఇది కోస్తా జిల్లా రెడ్డి మనకి వాళ్ళకి పడదు, ఈ రాయలసీమ గ్యాంగ్ అంతా మనకి పడదని వాళ్ళు. ఇలాంటివి చాలా చాలా జరిగింది. సో ఎనీవే, వ్యాపారం వైపుకి వస్తే ఈ ప్రాసెస్లోనే ఇంకొక 2-3 కంపెనీస్ని ఎక్వైర్ చేశాను. ఒక ఫ్యాబ్రికేటింగ్ కంపెనీ. అంటే కంపెనీ గ్రో అవ్వాలంటే ఒక ఫార్ములా సిమిలర్ కంపాటబిలిటీ ఉన్న ఇంకో కంపెనీని కొనుక్కుని ఇందులో మెర్జ్ చేయడం. సో అలాగే ఒక ఫ్యాబ్రికేటింగ్ కంపెనీని మెర్జ్ చేశాను. సో కంపెనీ గ్రోత్ బాగానే ఉంది, కానీ ఇట్స్ నాట్ గ్రోయింగ్ టు ది ఎక్స్టెంట్ నేను చేసిన అటెంప్ట్స్ సక్సెస్ అవ్వాల. కొత్త ప్రోడక్ట్ రాలేదు ఇండియా నుంచి, ఇండియన్స్ మూలాన నేను ఇక్కడ దెబ్బలు తిన్నాను. ఈ నేపథ్యంలో ఈ ప్యాంటెక్స్ అన్న కంపెనీని ఆనంద్ మోహన్కి ఐ థింక్ 2003-2005 సమ్వేర్ అరౌండ్ దట్ వన్. అంటే నేను 20 సంవత్సరాలు ప్యాంటెక్స్ నడిపిన తర్వాత ఐ సోల్డ్ ఇట్ టు హిమ్. ఓకే. అతను ది మూమెంట్ అంటే కొంతమందికి ఒక లైఫ్ డ్రీమ్ ఉంటుంది. నేను పనిచేసిన కంపెనీనే కొనేసుకోవాలి అన్న లైఫ్ డ్రీమ్ ఆనంద్ మోహన్ సాధించాడు. అతను పనిచేసిన కంపెనీనే కొనుక్కుని నవ్వు కొత్త ప్రోడక్ట్స్ పెట్టాడు, కొత్త ఇది పెట్టుకున్నాడు. నవ్వు దే ఆర్ ఇంటూ $80 million to $100 million సేల్స్. వాళ్ళ ఆఫీసు బిల్డింగ్లో నాకు ఒక గది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు. చైర్మన్ ఆఫ్ ది బోర్డు కాదు కానీ నన్ను అలా ట్రీట్ చేస్తారు, గౌరవంగా ట్రీట్. నాకు ఇంట్రెస్ట్ అంటే పార్ట్నర్షిప్ అవేమీ లేవు, బికాజ్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ పార్ట్నర్షిప్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్యాంటెక్స్లో నేను విపరీతంగా కష్టాలు పడుతున్న టైంలో లోల్ ఫెయిలీ నన్ను చాలా కష్టపెట్టాడు.
ఓ ఇంకా నేను అడగబోయాను అతను ఏమిటయ్యారని. అంటే వీఆర్ నాట్ మేకింగ్ మనీ. అవును అతను ఈజ్ మై 50% పార్ట్నర్. అవును. సో అడుగుతున్నాడు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వేర్ ఈస్ మై మనీ, యూఆర్ నాట్ మేకింగ్ ఎనీ మనీ. సో ఈ ట్రై టు ఫైర్ మీ. నన్ను తప్పించి అతన్ని ఎందుకు తెప్పిద్దాం అనుకున్నాడో అది కూడా చిన్న కథ. సంవత్సరం జ్ఞాపకం లేదు, 2001 or 2002. మొత్తం హ్యూస్టన్లో రిసెషన్ టైంలో ఒకే ఒక్క మేజర్ ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్ ఆర్డర్ ఉంది, ప్రపోజల్. ఎప్కో కంపెనీ అంటే ఈమన్ దేశం ఉంది. ఈమన్ దేశం వాళ్ళ ఆయిల్ కంపెనీకి వాళ్ళు ఈమన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఏదో కంపెనీ, ఈమన్ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ కంపెనీ, ఎప్కో దాని పేరు. దాని వాల్యూ $800,000. ఒక 18 కంపెనీస్ కంపీట్ చేసాయి దానికి. ఇంజనీర్ ఏమో ఫ్లోరోడేనియల్ కంపెనీ. దాన్ని నేను చాలా దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా ఆ ప్రపోజల్ రాస్తే, టెక్నికల్గా చేస్తే వి గాట్ ది ఆర్డర్. సో అంటే చాలా భయంగా ఉన్న రోజుల్లో దిస్ సేవ్డ్ మై లైఫ్. సో ఎప్పుడైతే ఈ ఆర్డర్ వచ్చిందో రోల్ ఫెయిల్ ఏం చేశాడు, దీంట్లో ఉన్న ప్రాఫిట్స్ తీసుకుని యూ వాంటెడ్ టు ఫైర్ మీ. ఈ జాబ్ కంక్లూడ్ అవ్వగానే డబ్బులు వస్తాయి, డబ్బులు రాగానే ప్రాఫిట్ ఉంటుంది, $200,000 $300,000 ప్రాఫిట్. సో యూ వాంటెడ్ టు ఫైర్ మీ బిఫోర్ దట్, సో దట్ హీ కెన్ టేక్ ది మనీ. అప్పుడు నేను ఏం చేశాను, మా అటార్నీ దగ్గరికి వెళ్ళి I wanted to either file a lawsuit or buy him out. సో మీడియేటర్ని పెట్టుకున్నాం, లాయర్ని. ఆ మీడియేటర్ మా ఇద్దరితోటి మాట్లాడి, అతను జనరల్గా పెద్ద మనిషి, ఇక్కడంటే బిజినెస్ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇబ్బంది పడి నా బదులు ఇంకోటి ఎవరైనా ఉంటే బాగా చేస్తాడేమో అన్న ఇది. ప్లస్ ఈజ్ లుకింగ్ ఎట్ మనీ దట్ ఈస్ కమింగ్ విత్ ది కంపెనీ. సో దట్ ఈస్ హిస్ బెస్ట్ ఆపర్చునిటీ టు టేక్ దెన్ డీల్. టిపికల్ బిజినెస్ మ్యాన్ థింకింగ్ లోనే వెళ్ళాడు. రైట్. సో నెగోషియేట్ చేసుకున్నాము. సో ఈ నేమ్డ్ హిస్ ప్రైస్ టు గెట్ హిమ్ అవుట్. సో ఐ బాట్ హిమ్ అవుట్. $100,000 అతనికి పే చేసి ఐ బాట్ హిస్ షేర్ అవుట్. సో నేను 100% షేర్ ఆఫ్ ఎ లూజింగ్ కంపెనీ బేసిక్గా. సో ఆనంద్ మోహన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దట్ వన్. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ నాకేం అర్థం అవ్వవు, నేను చేసిన రోజుల్లో వేరు. బట్ ఆ ఫైల్స్ అన్నీ ఇంకా 1955 నుంచే ఉన్నాయి. సో దట్స్ ఏ నైస్ థింగ్. ఈ Pantex episode is my longest episode of being an entrepreneur. సక్సెస్ అవ్వలేదు, అలా అని ఫెయిల్యూర్ అవ్వాలా. ఐ మేడ్ మై లివింగ్. బట్ చాలా మంది బిజినెస్లో ఉంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తారు అనుకున్న అపోహ నా దాంట్లో అది అపోహే అయింది. అవ్వలేదు. బట్ నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇంట్ ఎఫెక్ట్. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది బిజినెస్లో మనం మిగతావన్నీ మానేసి దాని మీదే ఫోకస్ చేస్తుంటే సక్సెస్ అయి ఉండేవాడిని ఏమో అనిపిస్తుంది, కానీ నో 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 రిగ్రెట్స్. సో యూ బిలీవ్ ఇన్ ఫేట్ అండ్ ఇది రాసిపెట్టి ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టుందో అలా రాసిపెట్టి ఉంటుంది. బాటం లైన్ సగం పని చేయకూడదు. రిజల్ట్ భగవద్గీతలో ఏం చెప్తాడు, నీ పని నువ్వు చెయ్యి, ఏమొస్తుందో మర్చిపో, కర్తవ్యం చెయ్యి, ఫలం ఆశించకు. తెలుసు తెలియకో నాకు అదే నేను పని చేస్తాను. ఏ పని చేసినా కూడా సాధ్యమైనంత వరకు చిత్తశుద్ధితోటే చేస్తాను. సగం సాధారణంగా చేయను, చేసినా కూడా తెలిసిపోతుంది అందరికీ. మీరు చెప్పిన దాని ఇదంతా చూస్తే యూ గేవ్ యువర్ బెస్ట్. మీ వైపు ఐ గేవ్ మై బెస్ట్, నో డౌట్. నలుగురికి సాయం చేయాలని చూశారు. ఒక టిపికల్ బిజినెస్ మ్యాన్ థింకింగ్లో కాకుండా మీరు ఇటు కుటుంబ పరంగా కానీ, మీ బాధ్యతల పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ నలుగురికి సాయం చేయాలని చూశారు. మీ
కంపెనీ వృద్ధిలోకి రావడానికి మీ 100% మీరు ఇచ్చారు. అన్నీ చేశాక కూడా మీకు ఆనాటి పరిస్థితుల బట్టి జరగవలసింది జరిగింది. మీకు ఎలా రాసిపెట్టుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మీరు దాన్ని అక్కడ కూడా మళ్ళీ డీలా పడిపోకుండా, అలాంటి పరిస్థితులు వస్తే ఇంకోళ్ళైతే ఏమనాలో కూడా తెలియటం లేదు. నాకు చాలా కష్టం అది, ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం. చెప్పేటట్టుగా కూడాను నాకు దేవుడిచ్చిన ఒక వరం ఇమోషనల్ కంట్రోల్, యా అవును అవును ఇమోషనల్ మెచ్యూరిటీ అని కూడా అనొచ్చు. అనాలి, కన్ఫర్మ్ గా. ఏది అంటే కుటుంబం దీని గురించి చెప్పకూడదు, కానీ కుటుంబంలో కొన్ని కొన్ని జరిగిన సంఘటనలు చాలా మందికి విపరీతంగా ఎక్స్ట్రీమ్స్కి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు అవి. నేను మటుకు మా అమ్మాయి ఎప్పుడు మట్టుంది ఎవరు లైక్ రాక్ అని. నేను మటుకు అన్ని వైపుల నుంచి ఆలోచించి, నాకు ప్యాంటెక్స్లో నేను సహజంగా నేర్చుకున్నది బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్. ఎక్కడైనా ఏదైనా విపరీతమైనటువంటి కష్టం, ఇబ్బంది, క్రైసిస్ వస్తే ఐఎమ్ యూజువల్లీ వెరీ గుడ్ ఇన్ సాల్వింగ్ ఇట్. అది కూడా ఒక కంపోజ్డ్ మేనర్. ఎందుకంటే ఇమోషన్ పెట్టుకోను, ఇమోషన్ బయట పారేస్తా, రేషనల్గా చూస్తాను, అన్ని సైడ్స్ నుంచి రేషనల్గా చూస్తాను. సొల్యూషన్స్ ఏమున్నాయి, 1, 2, 3, ఏ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది, ఏ సొల్యూషన్లో ఇబ్బందులు ఉన్నాయి, ఏ సొల్యూషన్ ఈజీ అవుతుంది, ఏది ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, ఏది ఫ్యూచర్లో ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. ఇలాగ ఐ ట్రై టు ఇవాల్యుయేట్ 4-5 రకాల సొల్యూషన్స్ చూసి ఆప్టిమమ్ సొల్యూషన్ ఏదో చూసుకుని చేస్తాను. అది కూడా టైం పరంగా చేస్తాను. పివి నరసింహారావు చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ని ఓన్లీ టైం విల్ సాల్వ్ బేకంగా. అలాగే కామరాజు నాడారు అనేవాడు, పార్క్లా నేను అంతా అదే పోతుంది. అలా కాకుండా నేను ఐ సాల్వ్డ్ బిజినెస్లో, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు go around the situation and resolve the issues in a good form. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి డవ్ కెమికల్ కంపెనీ న్యూ ఆర్లిన్స్లో ఎక్కడో ఉంది. ఇట్స్ అబౌట్ $390,000 కంట్రోల్ సిస్టమ్, స్కిడ్ మౌంటెడ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. అంటే ఒక పెద్ద ఐరన్ స్కిడ్ మీద మొత్తం పంపులు గింపులు అన్నీ పెట్టి చేస్తారు. అది క్రిస్మస్ ఈవ్ నాడు, అంటే కస్టమర్ ఇన్సిస్టెడ్ దట్ ది సిస్టమ్ షుడ్ బి దేర్ ఆన్ December 23rd or 24th. సో మేము ఎక్విప్మెంట్ తయారు చేసాం. 3 రోజుల ముందు దాని ఇంజనీరు, S&B ఇంజనీర్స్ అని వాళ్ళు వచ్చారు, అన్నీ చూశారు, సర్టిఫై చేశారు. ఎస్, దిస్ ఈజ్ పెర్ స్టాండర్డ్స్, పెర్ స్పెసిఫికేషన్స్ అండ్ కెన్ బి షిప్డ్ అని. సో షిప్పింగ్ క్లియరెన్స్ వచ్చింది. క్రిస్మస్ టైం అనగానే చాలా తక్కువ మంది పనిచేస్తారు, ఆల్మోస్ట్ అందరూ వెకేషన్స్ పోతారు. చేత ఎక్స్ట్రా డబ్బులు పెట్టి ఒక పెద్ద ట్రక్కును పట్టుకొచ్చి నానా వస్తాబడి దాన్ని లోడ్ చేసి న్యూ ఆర్లిన్స్ పంపించాం. కస్టమర్ సైట్కి వెళ్ళిన తర్వాత December 24th క్రిస్మస్ ఈవ్ నాడు మధ్యాహ్నం 2ంటికి ట్రక్ పెడితే అక్కడ ఇంజనీర్కి వాడి వెకేషన్ క్యాన్సిల్ చేసి వాడి డ్యూటీలో ఉండమంటే వాడి గోల్డ్ మండిపోయింది. వాడి కోపం వచ్చి ఎక్విప్మెంట్ అంతా చూసి దిస్ ఈజ్ నాట్ పర్ స్టాండర్డ్, ఐఎమ్ రిజెక్టింగ్ ఇట్ అన్నాడు. సో ఈ రిఫ్యూజ్ టు డౌన్లోడ్ దట్. ఎప్పుడైతే డౌన్లోడ్ రిఫ్యూజ్ అయిందో ఈ ట్రక్ వాడి రేటు రిటర్న్ అయిపోతుంది, వెయిటింగ్. యూ కెనాట్ కీప్ ఇట్ ఆన్ దట్, యూ కెనాట్ కమ్ బ్యాక్, యూ కెనాట్ డౌన్లోడ్. సో గంటకు 100, గంటకు 200, గంటకు 300 అలా పెరిగిపోతూ ఉంటుంది. దెన్ ఐ గెట్ ఏ ఫోన్ కాల్, ట్రక్ అక్కడ ఉంది, వాడు రిజెక్ట్ చేశాడు. సో వాట్ డు వి డూ నౌ? అది క్రైసిస్ అంటే. కౌంటింగ్ ఆన్ మినిట్స్. అక్కడ ఆ డ్యామేజ్ నా లైఫ్లో తీర్చుకోలేను, 5 years కంటే కష్టం అది. అప్పుడు నేను ఫోన్ కాల్స్ చేయడం మొదలెడితే ఎవ్రీబడి ఈజ్ ఆన్ వెకేషన్. వైస్ ప్రెసిడెంట్ వెకేషన్, చీఫ్ ఇంజనీర్ వెకేషన్, ఎవరో దొరకలా.
లక్కీగా నాకు ఏమైంది, చర్చ ఎంత ట్రై చేస్తుంటే ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాడి పెళ్ళాం కెనడాలో వెకేషన్లో ఉన్నారు. వాడు దొరికాడు. వాడు దొరకగానే బోరుమని ఇడిచేసా వ్యవహారం అంతా మొత్తం అంతా చెప్తే వాడు ఈ ఫెల్ట్ హ్యాపీ ఇన్ ఏ వే దట్ ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వేర్ ఈజ్ హైడింగ్ ఇన్ కెనడా. వాడికి నచ్చింది అది. నన్ను ఎలా కనిపెట్టావు నువ్వు ఇక్కడ ఉన్నట్టు అని. అదేంతురా బాబు ముందు సంగతి చూడు అంటే దెన్ హీ గేవ్ ఏ డైరెక్ట్ ఆర్డర్ టు అన్లోడ్ ఇట్ ఫస్ట్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ విల్ సెండ్ ఇట్ బ్యాక్ అండ్ గెట్ ఇట్ డన్ అని. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే అక్కడ కనుక నేను ఆవేశపడిపోతే ఏం జరగదు. ఐ హ్యావ్ టు కామ్ డౌన్, సిట్ డౌన్, ఫైండ్ అవుట్ వాట్ కెన్ బి డన్ అండ్ సాల్వ్. ఇది ఒక ఇలాంటివి చాలా బిజినెస్లో వస్తాయి. ఆ మాటకు వస్తే కుటుంబంలో వస్తాయి. అవును. కుటుంబంలో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.